మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌర సరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాం అద్దెకిచ్చారు. ఇందులో నిల్వ ఉంచిన 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమవటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయసుధతో పాటు గోదాం మేనేజర్ మానస్ తేజ పైన మచిలీపట్నంలోని స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో మచిలీపట్నం 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని జయసుధ. అయితే ఆమె తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లంకే వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 30న బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వనున్నారు.